హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై గార్డెనింగ్ ఛానల్ తోటమాలి. మల్లెపూల సీజన్ స్టార్ట్ అయిందండి. ఆల్రెడీ మార్కెట్లో మల్లెపూలు అయితే అవైలబుల్గా ఉన్నాయి, దొరుకుతున్నాయి. కాకపోతే ఈ టైంలో మనకు స్టార్టింగ్ కాబట్టి ఎక్కువ రేటు ఉంటాయి. మన ఇంట్లో కూడా మల్లె చెట్లు చాలామంది ఇప్పటికే ప్రూనింగ్ చేసుకుని ఉంటారు. చాలామంది ఇళ్లలో ప్రూనింగ్ అయిపోయిన తర్వాత చిగుర్లు కూడా స్టార్ట్ అయి ఉంటాయండి. వారం 10 రోజుల తర్వాత చక్కగా చిగుర్లు వచ్చిన తర్వాత మల్లె మొక్కకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ మొక్క లాస్ట్ ఇయర్ మొక్క అండి. లాస్ట్ ఇయర్ ఇంత చక్కగా పూలు వచ్చాయి. అదే మొక్కను ఈ ఇయర్ నేను ప్రూనింగ్ చేసి లాస్ట్ వీక్ అంటే 10-15 రోజుల క్రితం ఒక వీడియో పెట్టాను. దానికి మళ్ళీ ఇప్పుడు ఫర్టిలైజర్స్ ఇస్తున్నానండి. ఫర్టిలైజర్స్ మనము చక్కగా ఇచ్చామనుకోండి, దాని మొక్కలు స్టార్టింగ్ స్టేజ్ అంటే ఇప్పుడు చిగుర్లు వచ్చే టైంలో చక్కగా ఫర్టిలైజర్స్ ఇస్తే మొక్క గుబురుగా పెరగటమే కాకుండా మొక్క నిండా పూలతో మొక్క అయితే కలకల్లాడిపోతుంది. ఇంకా మనము పూలు కట్టడానికి కూడా వీలు కానన్ని ఫ్లవర్స్ వస్తాయండి. అన్ని ఫ్లవర్స్ మనము చూడొచ్చు. దీనికి నేను చెప్పబోయే టిప్స్ని మీకు చూపిస్తా చూడండి. ముందు ఈ ఆకుల మీదంతా కూడా ఆకుముడత వచ్చిందండి. ఈ ఆకుముడతను తగ్గించుకున్న తర్వాత మనము ఇంకా వేరే పని చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఆకుముడత ఉంటే మాత్రం మొక్కలు అనేటివి ఫ్లవర్స్ రావండి, దానికి పెస్ట్ అటాక్ అయి ఉంటాయి. సో ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఆకుముడత అయితే స్టార్టింగ్ స్టేజ్లోనే మనము కంట్రోల్ చేసుకుంటే తర్వాత ఇంకా మొగ్గలు పూలు వచ్చే టైంకి ఆకులకి ఎలాంటి పెస్టిసైడ్ని మనము స్ప్రే చేయాల్సిన అవసరం లేదు. సో ముందుగా నేనేం చేస్తున్నానంటే ఈ కొత్త చిగుర్లు వచ్చాయండి. అంటే నా మొక్కలు నేను ఆల్రెడీ ట్రిమ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొత్త చిగుర్లు వచ్చాయి, మొగ్గలు కూడా స్టార్ట్ అయిపోయినాయి. కాకపోతే నేనేం చేస్తున్నానంటే నాకు మొక్క గుబురుగా కావాలి, వెంటనే ఫ్లవర్స్ అవసరం లేదండి, మెల్లగా వచ్చినా పర్వాలేదు, గుబురుగా కావాలి. అందుకోసం నేనేం చేస్తున్నానంటే ఈ పైన ఉన్న చిగుర్లన్నీ కూడా 2 ఆకులు కింద వరకు కట్ చేసుకుంటున్నాను. ఒక 15 రోజుల తర్వాత కట్ చేసిన ప్రతి చోట మీకు 2-3 కొమ్మలు అయితే వచ్చేస్తాయండి. మనకు ముందు గుబురుగా మొక్కను పెంచుకున్న తర్వాత మనము ఫ్లవరింగ్ కోసము ఆశపడాలి. అలా కాకుండా ఫ్లవర్స్ మొగ్గలు రాగానే మనం అలా వదిలేసామనుకోండి, గుబురుగా మొక్క ఉండదు, ఎక్కువ ఫ్లవర్స్ రావు. చూసారండి, లాస్ట్ ఇయర్ ఇందాక నేను చూపించిన వీడియోలో మొత్తం అంతా గుబురుగా ఉన్నింది కదా, అసలు కింద మట్టి అనేది కనిపించకుండా ఉన్నింది. ఇప్పుడు చూసారా, వీటికి ఆ విధంగా మనము తయారు చేయాలంటే మాత్రం ఈ చిగుర్లు అనేటివి 1 లేదా 2 ఆకుల వరకు కింద వరకు మొత్తం అంతా కట్ చేయండి. నా మొక్కల్లో ఆల్రెడీ మొగ్గలు అనేటివి స్టార్ట్ అయినాయండి. అయినా కూడా నాకు మొక్క గుబురుగా కావాలనే ఉద్దేశంతో వీటినన్నింటినీ ట్రిమ్ చేసేస్తున్నాను. ఇలా ట్రిమ్ చేసేసుకున్న తర్వాత ఇంకా ఫర్టిలైజర్స్ మనము ఇప్పుడు యాడ్ చేస్తే మొక్క గుబురుగా పెరుగుతుంది, మట్టి కనపడనంతగా మీకు చిగుర్లు వచ్చేస్తాయండి. దానికోసం నేను ఈ ఫర్టిలైజర్స్ను ఉపయోగిస్తున్నానండి. ప్రతి ఒక్కరూ చిగుర్లు వచ్చిన తర్వాత ఈ ఫర్టిలైజర్స్ను ఇవ్వటం ద్వారా మొక్క గుబురుగా పెరిగి ఎక్కువగా ఫ్లవరింగ్ మనము తీసుకోవచ్చు. ఇందులో మొట్టమొదటిగా నేను తీసుకునేది ఆవాల పౌడర్ అండి. ఆవాల పౌడర్ మనకు ఆన్లైన్లో దొరుకుతుంది, ఆ నూనె మిల్స్ దగ్గర దొరుకుద్ది. లేకపోతే మన ఇంట్లో ఆవాలు ఉంటాయి కదండి, అవి మిక్సీ చేసుకునైనా కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఇంకా రెండవదిగా నేను తీసుకున్నది ఏంటంటే పల్లీ పౌడర్ అండి, పల్లీల చెక్క పౌడరు. ఇది కూడా మనకు ఆయిల్స్ అమ్మే షాపుల్లోనే తీసుకోవచ్చు, లేదా అమెజాన్లో కూడా దొరుకుతుందండి. ఇవి 2 తీసుకోవచ్చు, లేదా ఏ ఒక్కటి ఉన్నా కూడా పర్వాలేదండి. 2 ఉంటే 2 కూడా తీసుకోండి. ఇంకా 3వ వస్తువుగా నేను తీసుకున్నది బోన్ మీలు లేదా రాక్ ఫాస్ఫేట్. బోన్ మీలు చాలామంది మేము వెజిటేరియన్స్ మేము వాడలేము, దానికి ఆల్టర్నేటివ్ ఏది అనేసి అంటున్నారు. అందువల్ల ఈసారి నేను బోన్ మీల్కు బదులుగా రాక్ ఫాస్ఫేట్ తీసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర బోన్ మీల్ ఉంటే బోన్ మీలే తీసుకోండి. ఇక 4వ వస్తువుగా సీవీడ్ ఫర్టిలైజర్ తీసుకున్నానండి. ఇది మనకు 2 రకాలుగా మనకు ఆన్లైన్లో దొరుకుతుంది. ఒకటి ఏంటంటే ఈ విధంగా గ్రాన్యువల్స్ రూపంలో ఉంటుంది, ఇంకోటి లిక్విడ్ రూపంలో కూడా దొరుకుతూ ఉంటుంది. మన దగ్గర ఏది ఉన్నా కూడా అది ఉపయోగించవచ్చు. సీవీడ్ ఫర్టిలైజర్ని రెగ్యులర్గా మొక్కలకి ఇవ్వటం ద్వారా మొక్క గుబురుగా తయారవుతుంది. ఇంకా ఇందులో మైక్రో న్యూట్రియంట్స్ కూడా అధికంగా ఉంటాయి. ఇంకా మినరల్స్, గ్రోత్ హార్మోన్స్ కూడా సమృద్ధిగా ఉంటాయి. మనము ఈ 4 రకాల ఫర్టిలైజర్స్ని మనం చూపిస్తున్నాను కదండి. ఇందులో మనకు గ్రౌండ్ నెట్ కేక్ ఫర్టిలైజర్ అనేది మనకి మొక్కలో వేర్లు అనేది లోతుగా వెళ్ళి బాగా స్ప్రెడ్ అవటానికి ఈ పల్లీ చెక్క ఫర్టిలైజర్ అనేది బాగా పనిచేస్తుంది. ఇంకా మట్టి గుల్లగా లూజ్గా అయ్యి మట్టి బాగా సారవంతంగా మంచి పోషకాలతో భూసారం పెరగటానికి కూడా ఉపయోగపడుతుంది. మట్టిలో నిద్రావస్థలో ఉన్న సూక్ష్మజీవులు ఇంకా వానపాములు బాగా పెరగటానికి కూడా ఉపయోగపడుతుంది. ఇంకా మస్టర్డ్ కేక్ ఫర్టిలైజర్ని మనం ఉపయోగించాం కదండి,
ఆవాల చెక్క పౌడర్ అని అంటారు. ఈ చెక్క మొక్క గ్రోత్కు, మొక్క డెవలప్మెంట్కు అవసరమైన స్థూల సూక్ష్మ పోషకాలన్నీ కూడా ఇందులో సమృద్ధిగా ఉంటాయి. మనము దీన్ని 2 రకాలుగా ఇవ్వచ్చండి. ఒకటి ఏంటంటే సాయిల్ మిక్స్ తయారు చేసేటప్పుడు కూడా ఇవ్వచ్చు, లేదంటే ఈ రకంగా మనము మొక్క డెవలప్మెంట్ స్టేజ్లో కూడా ఇవ్వచ్చు. ఈ మస్టర్డ్ కేక్ను ఫ్లవరింగ్ వచ్చే అన్ని ప్లాంట్స్కి ఇవ్వచ్చండి. కొత్త చిగుర్లు, కొమ్మలు ఫ్లవరింగ్ రావడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా కొన్ని ప్లాంట్స్ ఏవంటే హెవీ ఫీడింగ్ ఉండే ప్లాంట్స్కి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ మల్లె మొక్క కూడా హెవీ ఫీడింగ్ ప్లాంటే అండి. సో వీటికి మనము కంపల్సరీ ఇవ్వాలి. ఇక ఇందులో మనము రాక్ పాస్పేట్ని కూడా యాడ్ చేసాము. రాక్ పాస్పేట్ అనే పదంలోనే పాస్పరస్ అనేది ఉందండి. ఈ పాస్పరస్ న్యూట్రియంట్స్ అధికంగా ఉంటాయి. మొక్క పెరుగుదలకు అవసరమైన న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఈ రాక్ పాస్పేట్లో ఉంటాయి. ఈ 4 వస్తువులను కలిపి ఇప్పుడు గ్రోత్ స్టేజ్లో మనము ఈ మొక్కకి ఇవ్వటం ద్వారా ఈ మొక్క మట్టి కనపడనంత గుబురుగా పెరగటమే కాకుండా మొగ్గలు కూడా బాగా స్టార్ట్ అవుతాయండి. లాస్ట్ ఇయర్ నాకు ఎలాంటి ఫ్లవర్స్ వచ్చాయో మీకు లాస్ట్ ఇయర్ సీజన్లో కూడా నేను చూపించాను వీడియోస్లో. ఈ ఇయర్ కూడా అంత చక్కగా మొక్క పెరుగుతుంది. సో మీరందరూ కూడా ఈ రకమైన ఫర్టిలైజర్ని తయారు చేసుకొని ఇవ్వండి. నేను చూపించిన ఈ ఫర్టిలైజరు మీ దగ్గర ఎన్ని మొక్కలు ఉంటే అన్ని మొక్కలకి ఇవ్వండి. పెద్ద మొక్కలకి కొద్దిగా ఎక్కువగాను, చిన్న మొక్కలకి కొద్దిగా తక్కువగాను ఇవ్వండి. ఇలా ఇచ్చేసిన తర్వాత ఒక్కసారి ఆ మట్టిలో బాగా కలిసేటట్లు చేత్తో కానీ లేదో ఏదైనా ఇన్స్ట్రుమెంట్తో కానీ బాగా కలియబెట్టండి. పైనే ఉండటమే కాదండి, మట్టిలో బాగా కలిసేటట్లు చేసి నీళ్లు పట్టేసేయండి. ఇంకా నేను మల్చింగ్ కూడా చేసేస్తున్నాను. ఎండ ఎఫెక్ట్ అనేది ఎక్కువ అవుతుందండి. ఇప్పుడు ఎండ వలన ఈ మట్టి మీద, వేర్ల మీద ఎఫెక్ట్ రాకుండా ఈ మల్చింగ్ కోసము నేను వడ్ల పొట్టును ఉపయోగించి కవర్ చేసుకుంటున్నాను. సో ఈ టైంలో మనము మల్చింగ్ చేయటం వల్ల మనం ఇచ్చిన ఫర్టిలైజర్స్ కూడా ఎండ ప్రభావంతో డ్యామేజ్ అవ్వకుండా మొక్కకు బాగా అందటానికి కూడా అవకాశం ఉంది. సో ఈ విధంగా మనము మట్టినంతా ఈ మల్చింగ్ ద్వారా మనము కవర్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆకులకి మనము ట్రీట్మెంట్ చేసుకుందాము. ఆల్రెడీ ఆకుల మీదంతా కూడా ఆకుముడత అనేది తయారైంది కదా. ఈ ఆకుముడత కోసం మనం ఇప్పుడు ట్రీట్మెంట్ ఒక్కసారి ఇస్తే ఇంకా ఈ సీజన్ అంతా కూడా మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం లేదు. దీనికోసం నేనేం తీసుకుంటున్నానంటే బేకింగ్ సోడా ఉపయోగిస్తున్నానండి. బేకింగ్ సోడా అనేది ది బెస్ట్ పెస్టిసైడ్, ప్లస్ ఇది ఒక రకంగా మనకు అన్ని రకాలైన పెస్ట్ను కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది వంట సోడా అండి. ఇండ్లలో దోశలు, ఇడ్లీలో కలుపుకోవడానికి వాడుకుంటాం కదా, అదే బేకింగ్ సోడా. ఇది 1 లీటర్కి 1/2 స్పూన్ అంతా తీసుకోవాలండి. నేను 2 లీటర్స్కి తయారు చేసుకుంటున్నాను. 2 సార్లు వేసుకున్నాను. దీనితో పాటు కొద్దిగా మనము షాంపూ లాంటిది ఏదైనా యూస్ చేయాలి. ఒక కొద్ది డ్రాప్స్ అండి షాంపూ దీనికి యాడ్ చేసుకోవడం వల్ల తొందరగా కలిసిపోతుంది వాటర్లో. ఇంకా బాగా పనిచేయాలంటే కొద్దిగా నీమ్ ఆయిల్ కూడా ఉపయోగించండి. నీమ్ ఆయిల్ కూడా బెస్ట్ పెస్టిసైడ్ అండి. సో ఇవన్నీ కలిపి వాడండి. ఏమి లేకపోయినా ఏ ఒక్కటి ఉన్నా కూడా మనము ఉపయోగించవచ్చు. సో ఇవన్నీ కలిపి ఒక 2 లీటర్స్ వాటర్లో నేను యాడ్ చేసేసి ఈవినింగ్ టైం స్ప్రే చేయండి. ఈ బేకింగ్ సోడా, ఈ నీమ్ ఆయిల్ ప్లస్ షాంపూ, ఈ 3 కలిపిన లిక్విడ్ను స్ప్రే చేయటం ద్వారా ఆకుముడత అనేది చాలా బాగా కంట్రోల్ అయిపోతుంది. ఈరోజు వీడియోలో మొక్క కత్తిరింపులు చేసుకున్న తర్వాత చిగుర్లు వచ్చే స్టేజ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫర్టిలైజర్స్ని మీకు తెలియజేశాను. ఈ జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా మొక్క అనేది గుబురుగా రావటమే కాకుండా ఎక్కువ ఫ్లవర్స్ రావడానికి కూడా మీకు అవకాశం చాలా ఎక్కువ ఉందండి. ఈ విధంగా చేసిన తర్వాత ఇంకా ఆకుముడత రాకుండా కూడా మీరు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ పెస్టిసైడ్ని ఉపయోగించాలో కూడా తెలియజేశాను. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని నేను ఆశిస్తున్నాను. నచ్చితే ఒక లైక్, కామెంట్ ఇవ్వండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.